అండ్ ఎస్ నా ఐ రిక్వెస్ట్ చమిందా వర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా అండ్ ప్రెస్ ఫ్రెండ్స్కి అండ్ మా స్పెషల్ గెస్ట్ మా సినిమాలో చేసిన గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. యువర్ ప్రెజెన్స్ మీన్స్ అ లాట్ టు అస్. సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ థ్యాంకింగ్ శివ మల్లల గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు డెబ్యూట్ ఇన్ అ ఫిలిం కాల్ రీమ్. అంటే he believed in me before I believed in myself అండి. సో ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. ఫ్యూచర్లో ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా కానీ దిస్ విల్ బీ వెరీ స్పెషల్ టు మీ. సో ఐ రియల్లీ థ్యాంక్ శివ గారు. అండ్ దెన్ మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ రాజేష్ రావురి గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే యాజ్ రాజీవ్ కనకాల గారు సెడ్, హీ వాజ్ వెరీ క్లియర్ వాట్ హీ వాంటెడ్. మాకు పెద్ద ఎఫర్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. హీ వాజ్ లైక్ మీరు ఇలా చేయండి అలా చేయండి, వీ జస్ట్ ఎమోటెడ్ హిస్ విజన్, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ మా క్రూకి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మా డిఓపి గారు కానివ్వండి, మా విఎఫ్ఎక్స్ పవన్ గారు, మా మ్యూజిక్ మార్కస్ గారు, దే వర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. లిటరలీ ఈరోజు చూస్తుంటే టీజర్ ఐ గాట్ గూస్ బంప్స్ బికాస్ ఆఫ్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ మార్కస్ గారు. అండ్ విఎఫ్ఎక్స్ పవన్ గారు కూడా చాలా కష్టపడి మా ప్రాజెక్ట్లో వర్క్ చేశారు. సో హోప్ఫుల్లీ యూ గెట్ వే బిగ్గర్ ప్రాజెక్ట్స్ అహెడ్. అండ్ మా హీరో పవన్ గారు, వీ హ్యాడ్ నైస్ ఫన్ ఆన్ సెట్. చాలా కష్టపడి చేశారు. ఈ రోల్ అసలు ఈజీయే కాదండి చేయడం. సో హీ వాజ్ వెరీ యాప్ట్ ఫర్ ద రోల్. హీ రియల్లీ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ అ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. సో హోప్ఫుల్లీ మీరు ఇప్పుడు టీజర్ చూశారు, ఫ్యూచర్లో సినిమా చూస్తారు. ప్లీజ్ బ్లెసెస్. స్మాల్ మూవీ బిగ్ మూవీ కాకుండా మీరు ఇట్లా బ్లెస్ చేస్తేనే ఇలాంటి ఇంకా మూవీస్, ఇంకా యూనిక్ స్క్రిప్ట్స్ ముందుకు వస్తాయి. అండ్ మీరు అబ్సెషన్ ఒక వర్షన్ చూశారు, మా వర్షన్ త్వరలో చూడబోతున్నారు. యాజ్ యూ హ్యావ్ సీన్ అంతం తర్వాత కూడా నువ్వు నాకే సొంతం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా సారీ మళ్ళీ మైక్ పట్టుకున్నా, ఇది అలవాటు అయిపోయింది నాకు. అంటే ఆవిడ ఇందులో నువ్వు నాకే సొంతం దగ్గర లాక్కుంది కదా. నేను అనుకోవడం ఏంటంటే ఆయన చెవులో మాటికి ఇవ్వు అంటున్నాడు కదా. బహుశా నేను ఎక్స్పెక్ట్ చేయడం కర్ణపిశాచో ఏదో అయి ఉంటుంది. అక్కడ ఆయన వదిలిపెట్టలేదు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత లేకపోతే ఈ సినిమాని చూసిన తర్వాత చాలామందిని వదిలిపెట్టదేమో అనుకుంటున్నాను, వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ. ఓకే, అలా మోగుతూనే ఉంటుంది అంటున్నారు చెవులో. ఓకే.